హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ELTX క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ SPR. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది 28 మార్చికైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనము చూడబోతున్నాం నాన్న. సో తెలుగు రాష్ట్రాలలో ఏపీ తెలంగాణలో అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మన ELTX క్లాసెస్ ద్వారా మీకోసం అందించడంలో చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు మనము కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఎవరైతే యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నారో వారి కోసం మన యొక్క ELTX ఫ్యామిలీ తరపు నుంచి కూడా అందుబాటులో ఉంటున్న ఆఫర్స్ గురించి ఒక్కసారిగా తెలుసుకుందాం నాన్న. సో ఎవరైతే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అని కలలు కంటున్నారో వారి కోసం మన ELTX తరపు నుంచి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది ప్రస్తుతానికి మీ ముందుకు తెస్తున్నాం నాన్న. 65,000 రూపీస్ కాస్ట్ చేసే మీ యొక్క కంప్లీట్ కోర్స్ అనేది ఆన్లైన్ మీడియంలో లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో ఉంటున్న మీకోసం అందిస్తున్న అద్భుతమైన కోర్స్ అనేది మీకు 20,000 రూపీస్ ప్రస్తుతానికి ఉగాది మరియు యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం నాన్న. 45,000 రూపాయలకే 45,000 రూపీస్కే మీరు ఈ యొక్క కంప్లీట్ యూపీఎస్సీ కోర్స్ అనేది పొందగలరు. అలాగే మన తరపు నుంచి న్యూ బ్యాచెస్ అనేది 1st ఏప్రిల్కి అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్లో నెక్స్ట్ యూపీఎస్సీ అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నారో సో వారి కోసం ఇది అద్భుతమైన అవకాశం నాన్న. ఎందుకంటే మినిమం మనం 1 year అన్న ప్రిపేర్ అవ్వాలి. అలాంటి ఒక టైం అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో అందువల్ల ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీరు ఈ కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. సో అలాగే 31st మార్చ్ అంతా కూడా ఏంటంటే ఈ యొక్క ఆఫర్ అయిపోతుందన్న. సో త్వరపడండి. నెక్స్ట్ ఈ యొక్క ఆఫర్లో నుంచి ఇంకేమన్నా కానీ ఇతర కోర్సెస్ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మన వద్దనున్న కోర్సెస్ అంతా కూడా ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ అన్న. సో అలాగే మీరు నాట్ ఓన్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ మెథడ్లో కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారంటే మన ELTX తరపు నుంచి కూడా మనం ఏంటంటే హైదరాబాద్ మరియు వైజాగ్, హైదరాబాద్ అండ్ వైజాగ్లో మనము ఇన్స్టిట్యూషన్స్ అనేది రన్ చేస్తున్నాం అన్న. మీరు డైరెక్ట్గా వచ్చి క్లాసెస్లో కూర్చొని క్లాస్ ఎన్విరాన్మెంట్లో అద్భుతమైన క్లాసెస్ వింటూ మీ యొక్క ప్రిపరేషన్స్ అనేది కొనసాగించవచ్చు. సో అలాగే ఇందులో కూడా ఏంటంటే 1 lakh 2 lakh అలా కాస్ట్ చేసే ప్రైసెస్ కాకుండా మనం చాలా తక్కువగా 55,000 రూపీస్కి మీకు కంప్లీట్ యూపీఎస్సీ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం. సో దీనికైనా న్యూ బ్యాచెస్ కూడా 1st ఏప్రిల్కి అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ లిమిటెడ్ టైం మాత్రమే ఉంది నాన్న. ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. సో త్వరపడగలరు. అలాగే చూడండి, ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. సో అలాగే ఈరోజు మీరు హిందూ అనాలిసిస్ చూస్తున్నారు కాబట్టి ఇలాంటి హిందూ అనాలిసిస్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ నన్న మనకు 1 hour టైంలో మనం మ్యాక్సిమం 5, 6, 7 ఆర్టికల్స్ అనేది కవర్ చేస్తూ ఉన్నాము. కానీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు ప్రిపరేషన్ కరెంట్ అఫైర్స్ ఇంకా బ్రాడర్ అవుతుంది. మీకు డౌన్ టు ఎర్త్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, యోజన, కురుక్షేత్ర ఇవన్నీ కూడా రికమెండెడ్ మెటీరియల్స్గా అనేది యూపీఎస్సీ ప్రిపరేషన్స్లో కరెంట్ అఫైర్స్లో చెప్తున్నారు. సో అలాంటి మెటీరియల్స్ అన్నింటినీ కూడా రిఫర్ చేస్తూ కంప్లీట్ చేస్తూ మీకోసం మనం కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందిస్తున్నాం. ఈ క్లాసెస్ మీరు వింటున్నారు అంటే మీకు అర్థమవుతుంది ఏ స్టాండర్డ్లో మనం చెప్తామని. ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా క్లియర్గా డీటెయిల్గా అనేది ప్రతి చిన్న సబ్జెక్ట్ కూడా మేము వివరిస్తాం నాన్న. సో అలాంటి ఈ యొక్క అద్భుతమైన కోర్స్ అనేది మీకు 10,000 రూపీస్కి అందిస్తున్నాం. ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫర్తో 5,000 రూపీస్కి ఇప్పుడు అందుబాటులో ఉంది. సో మీకోసం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది నాన్న. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మీకు ఇది అద్భుతమైన అవకాశం. త్వరపడండి. ఎందుకంటే 31st మార్చ్ తర్వాత ఫీజ్ అనేది 5,000 నుంచి 10,000 అవ్వబడుతుంది కాబట్టి దిస్ ఇస్ ఓన్లీ ఎ లిమిటెడ్ టైం ఆఫర్. అలాగే మీ ప్రిపరేషన్స్ అనేది మెరుగుపడడానికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్లో క్లియర్ కట్ అండర్స్టాండింగ్కి ఇది హెల్ప్ అవుతుంది. డైరెక్ట్గా మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. 1st ఏప్రిల్కి అంతా కూడా మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నారో యూపీఎస్సీ ప్రిపరేషన్స్లో మీకోసం అద్భుతమైన NCERT ఫౌండేషన్ కోర్స్ అనేది 10,000 రూపీస్కి అందుబాటులో ఉంటుందన్న. సో ఇది కూడా లిమిటెడ్ టైం ఆఫర్. త్వరపడండి. తర్వాత ఎవరైతే ఆప్షనల్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వారి కోసం PSIR, PABAT, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకోసం మనం అందిస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా 15,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్తో అందిస్తున్నాం. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఆఫర్ మళ్ళీ రాదు నాన్న. సో కైండ్లీ యూటిలైజ్ చేసుకుంటారనే భావిస్తాం. సో అలాగే ఎవ్రీడే మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అని ఎంతో ఎఫర్ట్ వేసి క్వాలిటీగా మీకోసం అందిస్తూ ఉన్నాము. సో వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయడంతో పాటు కమెంట్ కూడా చేయండి. సో ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ మేక్స్ మో ఇనిషియేటివ్ అండ్ ఆల్సో స్పోర్టివ్ అండ్ ఆల్సో మోటివేటివ్ టు మేక్ మోర్ కంటెంట్ అన్న. సో అందువల్ల ఏంటంటే మీ యొక్క
మెసేజెస్ కానీ మీ యొక్క కమెంట్స్ కానీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాము. దోస్ ఆర్ కీప్ ఫాలోయింగ్ ద కరెంట్ అఫైర్స్ అండ్ హిందూ న్యూస్ అనాలిసిస్ ఇన్ అవర్ ఛానల్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సో అలాగే చూడండి, మనము ఎవ్రీడే ఒక క్వశ్చన్ అనేది చూస్తున్నాము. ఆల్రెడీ ఇండియన్ ప్యాటర్న్ రైట్స్ గురించి నేను కరెంట్ అఫైర్స్లో హిందూ న్యూస్ అనాలిసిస్లో మీకోసం అద్భుతంగా అనేది అందించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అదే క్వశ్చన్ మీకు 2019 యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది. సో అందువలన కొన్ని విషయాలు మన కరెంట్ అఫైర్స్లో వచ్చినవి ఎలా ఎగ్జామ్లో వస్తున్నాయి అనేది కూడా మీకు అద్భుతంగా అనేది అర్థమవుతుందన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see the క్వశ్చన్. సో ఇక్కడ చూసారు అంటే, సో చూడండి, అకార్డింగ్ టు ద ఇండియన్ ప్యాటర్న్స్ యాక్ట్ ఎ బయాలజికల్ ప్రాసెస్ టు క్రియేట్ ఎ సీడ్ can be patented in India. తర్వాత in India there is no intellectual property appellate board. The plant varieties are not eligible to be patented in India. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే నాన్న బయాలజికల్ ప్రాసెస్. సో ఎప్పుడైనా కానీ ప్యాటెంట్ అనేది దేనికి ఇస్తామంటే నాన్న, నేను కొత్తగా విషయాన్ని ఏదైనా కనుక్కున్నాను అంటే అప్పుడు నేను ప్యాటెంట్ అడగవచ్చు. కానీ బయాలజికల్గా నేచురల్గా జరిగే ప్రాసెస్కి నేను ఎలాగండి నేను ప్యాటెంట్ అడగలను? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు విత్తనం అది మొలకెత్తుతుందంటే అది నేచర్ని ప్యాటర్న్ చేసే హక్కు ఎవరికీ లేదు. సో అందువల్ల ఫస్ట్ స్టేట్మెంట్ అనేది గాన్. తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ గాన్ అవ్వగానే మీకు ఆన్సర్ 1 అండ్ సో ఈ ఆప్షన్ ఏ అండ్ డి అనేది పోతుంది. తర్వాత 2 ఆప్షన్స్ ఉంటుంది. సెకండ్, సో ఇండియాలో ఈ యొక్క అపెలెట్ బోర్డ్ లేకపోతే ఎలాగండి మనం ప్యాటర్న్స్ ఇస్తాం? సో ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, మనం క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు కొన్ని లాజిక్ థింక్ చేసామంటే ఆన్సర్ వచ్చేస్తుందన్న. ఆ లాజిక్తోనే యూపీఎస్సీ అనేది ఈజీ అవుతుంది. సో ఇది నాన్న. సో ఎప్పుడైతే ఈ 2 ఆన్సర్స్ తప్పైపోతుందో, సో తర్వాత చూడండి, నో అథారిటీ అన్నారు. కానీ మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ని అనుసరించి సపరేట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అథారిటీ అనేది ఉంది కాబట్టి, సో సపరేట్ బోర్డ్ అనేది ఉంది కాబట్టి, సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఏంటంటే తప్పైపోతుంది. సో అప్పుడు మీ ఆప్షన్ ఏంటంటే సి. ఓకేనా, 3 ఓన్లీ. సో ఇక్కడ చూడొచ్చు, సో సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ ప్యాటర్న్స్ యాక్ట్. సో ఇండియన్ ప్యాటర్న్స్ యాక్ట్లో సెక్షన్ 3 ఏం తెలుపుతుందంటేనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటెంటబిలిటీలో ప్లాంట్స్ అండ్ అనిమల్స్, సో ఇవన్నీ కూడా ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ కూడా ఏంటి ఇంక్లూడింగ్ సీడ్ వెరైటీస్, స్పీసీస్, ఇవన్నీ కూడా ఏంటంటే మనము ప్యాటెంట్ అనేది క్లెయిమ్ చేయలేమన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. సో అంటే ఎక్స్క్లూడ్స్ అంటే ఏంటంటే చెట్లకు, కొన్ని అనిమల్స్కి, వాటికి ఏంటంటే మనము ప్యాటెంట్ అనేది అడగలేం. అలాగే చూడండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అపెలెట్ బోర్డ్ ఐపీఏబీ అనేది 2003లో ఫామ్ అయింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుసరించి ఇండియా ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1919 అనుసరించి జియోగ్రఫికల్ ఇండికేషన్స్, చూడండి జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్స్ అనేది ఇస్తుంటాం. సో వాటిని అనుసరించి అనేది ఫంక్షనింగ్ అనేది చేస్తుంది. సో వాటిని అనుసరించి ఇవి డెసిషన్ మేకింగ్ అంతా కూడా చేస్తుంది కాబట్టి, సో ఇక్కడ అపెలెట్ అథారిటీ ఒక బోర్డ్ అనేది ఉంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తప్పైపోయింది. సో అలాగే చూడండి, ప్లాంట్ వెరైటీ ప్రొటెక్టెడ్ ప్రొవైడ్స్ లీగల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ప్లాంట్ వెరైటీ. సో ఇక్కడ చూడండి, ప్లాంట్ బ్రీడర్ రైట్స్ అనేది ఒకటి ఉంది. సో దాని ద్వారా ఏంటంటే ప్లాంట్ బ్రీడర్స్కి ప్లాంట్స్ ఏవైతే వస్తున్నాయో మొలకెత్తి అవి కొనసాగుతూ ఉన్నాయో, సో వాటికంటూ కూడా కొన్ని రైట్స్ ఉన్నట్టు తెలుపుతున్నారు. కాకపోతే ఇక్కడ చూసారు అంటే, సో హియర్ యూ కెన్ సీ దిస్ ప్లాంట్ వెరైటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ నాట్ ఎలిజిబుల్, ఇక్కడ ఎక్స్క్లూడ్స్ అన్నారు అంటేనే ఏంటి, నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ప్లాంట్ వెరైటీస్, ఒక చెట్టు ఉందనేసి ఆ చెట్టుకు మనం ప్లాటెంట్ అనేది అడగలేం అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇండియన్ సినారియోలో చెప్పారు. సో ఇక్కడ కూడా ఏంటంటే నాట్ అనే చెప్పారు కాబట్టి, సో ఆన్సర్ ఈస్ వెరీ 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 రైట్. సో అలాగే మనం ఇది నాట్ తెలిసినా తెలియకపోయినా కానీ సెకండ్ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్ రాంగ్గా ప్రూవ్ చేస్తే ఆబ్వియస్లీ విల్ గెట్ ద ఆన్సర్. సో ఇక్కడ కామన్గా ఒకటి మీకు థర్డ్ ఆప్షన్ మీకు తెలిసినా తెలియకపోయినా ఈ ఆప్షన్లో అద్భుతం ఏంటంటే, థర్డ్ ఆప్షన్ కరెక్టా రాంగా మీరు ఆలోచించకండి. ఎందుకంటే వాళ్ళు అన్ని ఆప్షన్స్లో ఇచ్చారు అంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మనకి అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది అంటే 1, 2 కరెక్టా రాంగా అనేది. సో అంటే 2 ఫస్ట్ అండ్ సెకండ్ రాంగ్ అయిందంటే ఆప్షన్ సి. అలా మనము ఈజీగా అనేది ఆన్సర్ చేయొచ్చు. దాట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు బి అవేర్. సో ఇందులో మనం క్లూ ఫ్యాక్టర్ ఏంటంటేనన్నా, ఏది కరెక్ట్ అనేది మనం తీసుకోవాలా. సో ఆల్రెడీ ఆప్షన్స్లోనే ఒకటి కరెక్ట్ అని ప్రూవ్ చేశారు కాబట్టి దాని ద్వారానే మనం ఆన్సర్ అనేది చేయాలి. సో ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. సో ఇక్కడ చూడండి, సో మన యొక్క సో ఇక్కడ చూడండి, అపోజిషన్ ఎంపీస్ రైజింగ్ స్లోగాన్స్ ఇన్ ద లోక్సభ డ్యూరింగ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ బడ్జెట్ సెషన్. సో బడ్జెట్ సెషన్ జరుగుతున్న సమయంలో, సెకండ్ ఫేజ్ జరుగుతున్న సమయంలో అపోజిషన్ పార్టీ వాళ్ళంతా కూడా వ్యతిరేకత, హర్ష, ఓకేనా, సో అరుపులు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కానీ మనకేమైందన్న ఇక్కడ, సో ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ బిల్ అప్రూవ్డ్ బై ద బోత్ ద హౌసెస్. సో ఇక్కడ బిల్ అనేది అప్రూవ్ అనేది అయిపోయింది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఈ ఇష్యూ ఒక్కసారి చూసారంటే కొద్దిగా ఇది పొలిటికల్ అన్న, బట్ థింగ్ ఈజ్ దట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో ముఖ్యంగా ఏంటంటే జిఎస్ పేపర్, ఓకేనా, జిఎస్ పేపర్ 2లో పాలిటీ సంబంధితమైన టాపిక్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు పాలిటీ క్లాస్ విన్నారు అంటే అందులో 3 విషయాలు మీరు తెలుసుకుంటారు. ఒకటి మనీ బిల్, తర్వాత ఫైనాన్షియల్ బిల్.
సో మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్ సార్ అంతా ఒకటే కదా సార్ అంటే, సో ఒకేలా ఉంటుందన్న, చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్గా వాటి గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. అలాగే అప్రాప్రియేషన్ బిల్, సో తర్వాత ఏంటంటేనన్నా అప్రాప్రియేషన్స్ బిల్. సో ఇక్కడ ఇచ్చారు చూసారా, అప్రాప్రియేషన్ బిల్. సో ఇవి మనకి వచ్చే టర్మ్స్ అంటే ఏంటో తెలుసుకున్నామంటే సమస్య అర్థమైపోతుంది. యాక్చువల్గా ఏంటంటేనన్నా, సో అక్కడ ఉన్న ఎంపీస్ అంతా కూడా ఏంటంటే రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేశారు కాబట్టి, సో దానికి వ్యతిరేకంగా అందరూ కూడా బ్లాక్ డ్రెస్ వేసి నిరసన అనేది తెలుపుతూ ఉన్నారు. సో అది ఎంతో ఆ యొక్క స్కర్మేష్ అంతా కూడా గొడవలు జరుగుతున్నా కానీ ఫైనల్గా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ బిల్ అనేది పాస్ చేశారు. అలాగే చూడండి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్సెస్ రేట్స్ అనేది కొన్ని ఎర్రర్స్ ఉంటే వాటిని కూడా మాడిఫై చేయడం అనేది జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చే. సో ఇది మనకి జరిగిన ఇన్సిడెంట్. సో అలాగే మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నప్పుడు, సో లార్జర్ టర్మ్లో ఫైనాన్షియల్ బిల్ అనేది మీకు క్లియర్గా ఇచ్చారు కాబట్టి అసలు ఫైనాన్షియల్ బిల్ అంటే ఏంటో మనము తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మనం క్లియర్గా అనలైజ్ చేస్తాం, ఓకేనా. ఫైనాన్స్ బిల్, సో ఎప్పుడైనా కానీ మనం ఫైనాన్స్ బిల్ అనేది ఏమంటాం? సో ఫైనాన్స్ బిల్స్ అనేది ఎప్పుడంటే ఏదైనా కానీ మనీ రిలేటెడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యాక్సెస్. సో మనకి ట్యాక్సెస్తో కానీ అంటే మన ఇండియాలో సో మనీ రిలేటెడ్ విషయాన్ని డీల్ చేస్తూ పాస్ చేయబడిన బిల్నే మనం ఏమంటామంటే ఫైనాన్స్ బిల్. అంటే దాంట్లో ఏంటంటే ట్యాక్సెస్ గురించి, అలాగే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ పెట్టే ఖర్చుల గురించి, ఓకేనా, గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్స్ గురించి, తర్వాత ఏంటంటే గవర్నమెంట్ యొక్క బారోయింగ్, గవర్నమెంట్ ఎవరెవరి దగ్గర ఏ దేశాల దగ్గర ప్రజల దగ్గర లేదంటే ఎంత కొనుక్కున్నారు అనే దాని గురించి వివరించినప్పుడు, రెవెన్యూ రాబడుల గురించి చెప్తున్నప్పుడు, ఇలాంటి అంటే మనీ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా డీల్ చేస్తున్నప్పుడు ఏంటంటే సో ఖచ్చితంగా దాన్ని ఫైనాన్స్ బిల్ అంటాం. సో అలాగే చూడండి, మన యూనియన్ బడ్జెట్ అనేది మనీ ఇలాంటి విషయాల్ని డీల్ చేస్తుంది కాబట్టి యూనియన్ బడ్జెట్, మన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ యూనియన్ బడ్జెట్ని మనం ఎలా పాస్ చేస్తామంటే ఫైనాన్స్ బిల్గానే పాస్ చేస్తాం. ఏం పాస్ చేస్తాం నాన్న? ఫైనాన్స్ బిల్గానే పాస్ చేస్తాం. సో అలాగే ఏంటంటే ఈ ఫైనాన్స్ బిల్స్ అనేది సో రూల్ 29, ఓకేనా, 219 రూల్ 219, ఈ రూల్ 219 అనేది మన రూల్స్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ లోక్సభని రూల్ చేస్తున్న విషయంలో. సో అక్కడ రూల్స్ అని ఉంటాయనన్న, సో అందులో లోక్సభలో, ఓకేనా, లోక్సభలో ఉంటున్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అదే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అంటాము. సో అందులో ఆ రూల్స్ని అనుసరించి ఫైనాన్షియల్ బిల్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్, సో చూడండి ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ని అనుసరించి మనం ఏంటంటే ఈ బిల్ అనేది మనం ఫైనాన్షియల్ బిల్గా అనేది పాస్ అనేది చేస్తాం. సో అలాగే ఇంకా మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయంటే వాటన్నిటినీ కూడా ఇందు మూలంగా ఏంటంటే మనం పాస్ చేస్తాము. సో అలాగే చూడండి, సో ఎప్పుడూ కూడా ఈ యాన్యువల్ బడ్జెట్ అనేది, సో చూడండి యాన్యువల్ బడ్జెట్ అనేది ఎక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తామంటే సో గుర్తుపెట్టుకోండి, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తామన్నా? లోక్సభలో మనం ఏంటంటే యాన్యువల్ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. సో చూడండి, లోక్సభలో ప్రజెంటేషన్ అయిన తర్వాత, సో ఓకేనన్నా, సో లోక్సభలో ఏంటంటే యాన్యువల్ బడ్జెట్ అనేది ఫస్ట్ ప్రజెంటేషన్ అవుతుందన్న. సో యాన్యువల్ బడ్జెట్లో ఏంటంటే బడ్జెట్ సెషన్ మనకు తెలుసు కదా, సో అది ప్రజెంటేషన్ జరుగుతుంది. ప్రజెంటేషన్ జరిగిన తర్వాత, ఓకేనన్నా, ప్రజెంటేషన్ జరిగిన తర్వాత ప్రదర్శన అంటే వాళ్ళలో ఉన్న విషయాలు, ముఖ్యాంశాలు అవన్నీ చెప్పిన తర్వాత మనకి ఏంటంటేనన్నా సో దీన్ని హౌస్లో అనేది పాస్ చేయాలి. సో ఓకేనా, హౌస్లో పాస్ చేసేటప్పుడు దీన్ని మనీ బిల్గా అనేది మనము కన్సిడర్ చేస్తాం. సో చూడండి, యాన్యువల్ బడ్జెట్ అనేది మనీ బిల్గా అనేది కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో చూడండి, యూనియన్ బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్ ఏదైనా కానీ మనము మనీ బిల్గా అలాగే ఫైనాన్షియల్ బిల్గా మనం పాస్ అనేది చేస్తాం. సో అలాగే మన ఇండియాలో మనీ బిల్ అండ్ ఫైనాన్షియల్ బిల్ అనేది రెండు వేరైనా ఒకటేనా అనే అపోహలు, కన్ఫ్యూజన్స్ మీకు ఉంటాయి కాబట్టి ఐ యామ్ ప్రొవైడింగ్ యూ దిస్ థింగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేటిని మనీ బిల్ అంటాము, వేటిని మనము సో కాల్డ్ ఫైనాన్షియల్ బిల్ అంటాము అనేది మనము సింపుల్ టర్మ్స్లో చూసుకుందాం. సో మనీ బిల్ అంటే ఏంటి, అలాగే ఫైనాన్షియల్ బిల్లో రెండు రకాలు ఉంటాయి నాన్న. సో ఫైనాన్షియల్ బిల్స్లో కూడా ఏంటంటే సో రెండు క్లాసెస్ ఉంటుంది. ఒకటి క్లాస్ 1 ఉంటుంది, తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్ బిల్, ఓకేనా, ఫైనాన్షియల్ బిల్. సో క్లాస్ 2 కూడా ఉంటుంది, ఓకేనా, క్లాస్ 2 కూడా ఉంటుంది. ఈ రెండు క్లాసెస్లో యాక్చువల్గా మనీ సంబంధితమైన బిల్ ఏదైనా మన పార్లమెంట్లో పాస్ అవ్వాలి అన్నప్పుడు ఈ 3 పద్ధతిలో ఫాలో అవుతుంది. సో అలాగే మనీ బిల్ అనేది
ఆర్టికల్ 110లో తెలపడం జరిగింది. కాన్స్టిట్యూషనల్గా చెప్తున్నాను, దిస్ ఈస్ అబౌట్ అవర్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంగా మనం కన్సిడర్ చేస్తున్న విషయాలు. సో ఫైనాన్షియల్ బిల్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఆర్టికల్ 117 క్లాస్ 1. సో 117 క్లాస్ 1లో ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 1 కేటగరైజ్ చేస్తాము. అలాగే ఆర్టికల్ 117 క్లాస్ 3లో ఏంటంటే ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 2గా అనేది మనం పరిగణలో తీసుకుంటాం. సో అలాగే ఏంటంటే అన్ని మనీ బిల్స్ ఫైనాన్షియల్ బిల్సే. ఒక కామన్ స్టేట్మెంట్ చెప్తా చూడండి. సో ఇక్కడ చూడండి, ఆల్ మనీ బిల్స్, ఓకేనా, ఆల్ మనీ బిల్స్ గుర్తుపెట్టుకోండి, ఆల్ మనీ బిల్స్. సో ఓకే, సపరేట్ రాస్తారండి, మీకు హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఇది కొన్ని కామన్ స్టేట్మెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలా ఏంటంటేనన్నా. సో చూడండి, సో ఆల్ మనీ బిల్స్, సో ఆల్ మనీ బిల్స్, అన్ని మనీ బిల్స్ కూడా. సో ఇవి మీకు ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతారు. సో అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్స్ బిల్స్. సో ఏ మనీ బిల్ అయినా కానీ వాటిని ఫైనాన్స్ బిల్స్గానే కన్సిడర్ చేస్తాం. బట్ ఆల్ ఫైనాన్స్ బిల్స్, సో చూడండి, ఆల్ ఫైనాన్స్ బిల్స్, ప్రతి ఒక్క ఫైనాన్స్ బిల్స్ అనేది మనము ఆర్ నాట్, ఓకేనా. సో ఆర్ నాట్ మనీ బిల్స్ అంటే ఏంటంటేనన్నా మనీ రిలేటెడ్ విషయాలన్నింటినీ డీల్ చేసేదంతా కూడా మనం మనీ బిల్స్గా కన్సిడర్ చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఫైనాన్షియల్ బిల్స్ అన్నీ కూడా మనం మనీ బిల్గా అనేది చెప్పమన్నమాట. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ బిల్స్ ఆర్ మనీ బిల్స్ కాకుండా పోవడానికి ఏంటంటే కొన్ని ప్రొవిజన్స్ అనేది ఆర్టికల్ 110లో అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ ఆర్టికల్ 110 అనుసరించి ఏంటంటే వాటిని మనం కేటగరైజ్ చేస్తాం. సరే, ఇప్పుడు మనీ బిల్ అనేది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనీ బిల్ అనేది ఎవరు కేటగరైజ్ చేస్తారు? అసలు మనీ బిల్ అనేది ఎవరు చెప్తారు అంటే చూడండి, ఒక బిల్ మనీ బిల్లా కాదా అనేది చెప్పేది ఎవరంటే, సో డైరెక్ట్గా దాన్ని అనౌన్స్ చేసేది స్పీకర్ నన్న. అది కూడా ఏంటంటే హిస్ ఓన్ పవర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ యొక్క స్పీకరే ఒక బిల్ని మనీ బిల్లా కాదా అనేది కేటగరైజ్ అనేది చేస్తారన్నమాట. సో అంటే హీఈస్ ద పర్సన్ హూ సర్టిఫైస్. సో అతనే ఒక బిల్ని చెక్ చేసి సో అది మనీ బిల్లా కాదా అనేది సర్టిఫై చేస్తారన్నమాట. సో అలాగే చూడండి, సో ఇప్పుడు ఫైనాన్షియల్ బిల్ 1కి మనీ బిల్కి ఉంటున్న డిఫరెన్స్ ఏంటి సార్? అన్నీ ఒకేలా ఉంది సార్ మీరు చెప్తుంటే కూడా, మాకు ఏమన్నా డిఫరెన్స్ ఉందా అనేది మనము చూద్దాం. సో ఇక్కడ మనము ఫైనాన్షియల్ బిల్, సో ఫైనాన్షియల్ బిల్కి మనీ బిల్కి ఉన్న కొన్ని సిమిలారిటీస్ అనేది చూద్దాం. సో ఫైనాన్షియల్ బిల్ మనం చదువుతున్నాము అంటేనన్నా ఈ క్లాస్ 1 కేటగిరీ అనేది ఏంటంటే, సో ఆర్టికల్ నేను ఇంతకుముందు చెప్పాను, ఆర్టికల్ 117 క్లాస్ 1లో అనేది కేటగరైజ్ చేశారు కాన్స్టిట్యూషన్. యాక్చువల్గా వీటి గురించి మీకు పాలిటీలో ఒక హాఫ్ అన్ అవర్ పైగా 1 అవర్ దాకా కూడా క్లియర్ సెషన్ ఉంటుందన్న. డోంట్ వరీ, అక్కడ మీకు క్లియర్గా ప్రతి ఒక్క ఎలిమెంట్స్ కూడా అర్థమవుతుంది. సో ఈ క్లాస్లో ఒక విషయం ముందే చెప్పాలనుకున్నాను. ప్రతి ఒక్క విషయాన్ని నేను మీకు డీటెయిలింగ్ అన్నీ కూడా చెప్పాలంటే మినిమం 1 అవర్ పడుతుందన్న. ప్రతి ఒక్కటి ఆరిజినేషన్ ఆఫ్ మనీ బిల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ప్రతి ఒక్క ప్రొవిజన్స్ చెప్పడానికి టైం పడుతుంది. మనకంత సరిపోదు కాబట్టి ఇక్కడ ఫైనాన్స్ బిల్ గురించి ఉంది కాబట్టి నేను వాటి గురించే చెప్తున్నాను అన్న. సో అందులో చూడండి, ఫైనాన్స్ బిల్ అనేది ఇప్పుడు పాస్ చేశారు కదా, అది మనీ బిల్తో ఉన్న విషయాల్లో సిమిలర్గా ఎలా ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే, సో ఇక్కడ చూడండి, ఫైనాన్స్ బిల్ అనేది సిమిలర్ టు మనీ బిల్. సో సిమిలర్ టు మనీ బిల్, ఇది మనీ బిల్తో సమానంగా ఉంది, మనీ బిల్తో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అనేది ఎలాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనీ బిల్ అనేది నేనేం చెప్పాను, లోక్సభలోనే అప్రూవ్ చేస్తారని చెప్పాను, లోక్సభలోనే పాస్ అవుతుందన్న. అదేవిధంగా మీ ఫైనాన్స్ బిల్ కూడా ఏంటంటేనన్నా ఇట్ ఈస్ పాస్డ్ ఇన్, లేదంటే ఇంట్రడ్యూస్డ్, ఓకేనా, ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. సో ఇప్పుడు మీకు 2 పాయింట్ మీకు సిమిలారిటీస్ గుర్తుంది, ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మనీ బిల్ కానీ ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 1 కానీ ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది, లోక్సభలోనే మాత్రమే. అలాగే నాట్ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ కాదు. సో ఇది ఒకటి క్లారిటీ. మీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ మీకు క్లారిఫై చేస్తున్నాను. మనీ బిల్ కానీ ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 1 కానీ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాము, ఖచ్చితంగా లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తాము, ఎక్కడా కూడా రాజ్యసభలో మనము ఇంట్రడ్యూస్ చేయము. అలాగే చూడండి, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఇవి రెండు కూడా కామన్, అంటే ఫైనాన్షియల్ బిల్కి క్లాస్ 1కి మనీ బిల్కి ఉంటున్న కామన్. తర్వాత ఇంకొక కామన్ థింగ్ ఏంటంటేనన్నా, 2 బిల్స్ కూడా, సో ఓకేనా, బోత్ ద బిల్స్, ఓకేనా, బోత్ ఆఫ్ దెమ్ అంటే ఈ 2 బిల్స్ కూడా
ఖచ్చితంగా ఏంటంటే రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ రికమెండేషన్ చేస్తే తప్ప అవి ఇంట్రడ్యూస్ చేయరు అనమాట. అంటే రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, ప్రియర్ రికమెండేషన్ అనేది కావాలి, అంటే ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అనేది ముందే కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ వాట్ టోల్డ్ ఇన్ ద బిల్. సో ఇవి రెండూ కూడా సిమిలర్. సో ఇవి కాకుండా మిగతాదంతా కూడా చూడండి ఫైనాన్స్ బిల్కి, ఓకేనా. ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 1 చూసాం కదా. ఈ ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 1 మిగతావంతా కూడా ఇట్ విల్ బీ యాక్టింగ్ యాజ్ ఏ ఆర్డినరీ బిల్. ఈ రెండూ కాకుండా మిగతావంతా కూడా ఆర్డినరీ బిల్ లాగానే ఉంటుంది. దేనికి ఈ ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 1 ఏంటంటే ఎక్సెప్ట్ దిస్ కండిషన్స్, ఈ యొక్క కండిషన్లోనే మనీ బిల్తో సమానంగా ఉంటుంది, మిగతా విషయాల్లో కామన్ బిల్గానే ఉంటుంది. ఓకేనా. తర్వాత మనం చూసుకున్నాము అంటే సో ఇక్కడ ఆర్డినరీ బిల్గా ఉంటుందంటే ఏమని అంటే ఈ ఫైనాన్షియల్ బిల్ అనేది రిజెక్టెడ్ ఆర్ అమెండెడ్. సో రిజెక్ట్ కానీ ఆర్ అమెండ్ కానీ, దాన్ని తిరస్కరించడం కానీ ఏదైనా అమెండ్మెంట్ కానీ రాజ్యసభలో చేయొచ్చు అన్నమాట. సో ఇదొకటి. అలాగే ఒకవేళ ఏదైనా కానీ డిసగ్రిమెంట్, ఓకేనా. సో ఏదైనా కానీ డిసగ్రిమెంట్లోకి వచ్చారు అంటే అలాంటప్పుడు సో చూడండి, సో ఇక్కడ సో ప్రెసిడెంట్ వచ్చేసి ఈ యొక్క ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 1కి వచ్చేసి ప్రెసిడెంట్ వచ్చేసి హీ క్యాన్ సమాన్ ద సో కాల్డ్ జాయింట్ సిట్టింగ్ అనమాట. ప్రెసిడెంట్ వచ్చేసి జాయింట్ సిట్టింగ్ అనేది సమాన్ చేయొచ్చు. జాయింట్ సిట్టింగ్ అంటే రెండు హౌసెస్ కలిసి కూర్చొని ఒక డిసిషన్ తీసుకున్నాను. ఇది ఎప్పుడు ఏదైనా కానీ డెడ్ లాక్, ఓకేనా, డెడ్ లాక్ వచ్చినప్పుడు, ఓకేనా. సో అలాంటి వాటిని సమస్యను సాల్వ్ చేయడం కోసం. అలాగే చూడండి ఈ బిల్ అనేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇంకొక విషయము, ఫస్ట్ బిల్ అంటే క్లాస్ 1 బిల్ అనేది ఫస్ట్ ప్రెసిడెంట్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రెసిడెంట్కి కూడా ఏంటంటే ఈ బిల్లో కొన్ని యూనిక్ పవర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే అతను అసెంట్ ఇవ్వచ్చు, ఓకేనా. అసెంట్ అంటే దాన్ని సరే అనేది పాస్ చేయొచ్చు, లేదంటే విత్ హోల్డ్ చేయొచ్చు, ఓకేనా. సో దాన్ని అలాగే హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటి రిటర్న్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లేదంటే రీకన్సిడరేషన్, రిటర్న్ అంటే రీకన్సిడరేషన్ కూడా పంపించవచ్చు. సో ఇవన్నీ ఎవరికి? ప్రెసిడెంట్కి. మరి మనీ బిల్స్కి ఇవన్నీ ఉంటుందా అంటే ఉండదు నాన్న. సో అవే మనము కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ అనేది చూస్తాము ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 1కి. సో ఇది ఫైనాన్షియల్ బిల్కి మనీ బిల్కి సిమిలారిటీస్, ఫైనాన్షియల్ బిల్లో ఉంటున్న క్యారెక్టరిస్టిక్స్. తర్వాత ఇప్పుడు మనము ఫైనాన్షియల్ బిల్ 2, ఓకేనా, ఎఫ్పి క్లాస్ 2. ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 2 అనేది మనకి ఆర్టికల్, ఓకేనా, ఆర్టికల్ 117 క్లాస్ 3లో అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనన్నా. సో అలాగే ఏంటంటే ఎప్పుడైనా కానీ దీంట్లో ఒక సపరేట్ ప్రొవిజన్ ఏంటంటే ముఖ్యంగా క్లాస్ 2లో ఎప్పుడు తీసుకుంటామంటే ఎప్పుడైనా కానీ ఎక్స్పెండిచర్, ఖర్చులు, ఓకేనా. సో దీంట్లో ఎక్స్పెండిచర్ అనేది ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియాలో ఉంటున్న కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి ఖర్చులు, ఓకేనా. సో దాంట్లో నుంచి ఖర్చు పెట్టే విషయాలు, ఓకేనా, వీటిలో ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే అలాంటప్పుడు మాత్రమే దాన్ని ఏమంటామంటే మనము సో ఇక్కడ ఏంటంటే సో కాల్డ్ ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 2 అంటాము. అలాగే సో ఇందులో, ఓకేనా, డు నాట్ హ్యావ్ ఆర్టికల్, డు నాట్ ఇంక్లూడ్, హ్యావ్ వద్దు మనకి, ఇంక్లూడ్ అనే పదం యూజ్ చేస్తాం. డు నాట్ ఇంక్లూడ్ ఆర్టికల్ 110. ఆర్టికల్ 110లో చెప్పబడిన విషయాలన్నీ కూడా ఇందులో ఉండవన్నమాట. సో అంటే చూడండి, ఓన్లీ ఏదైనా కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి ఖర్చు పెట్టాలి అనుకుంటున్నాము, ఏవైనా డీల్ చేయాలనుకుంటున్నాము, అప్పుడు మాత్రమే ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 2లో కన్సిడర్ చేస్తాము. ఇందులో ఎల్లప్పటికీ కూడా ఆర్టికల్ 110లో చెప్పబడినవి అనేది మనం ఇంక్లూడ్ చేయమన్నమాట. సో అలాగే ఏంటంటే ఇది సిమిలర్ టు ఆర్డినరీ బిల్, ఓకేనన్నా. ఇది సిమిలర్ టు ఆర్డినరీ బిల్ అంటే ఆర్డినరీ బిల్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగానే ఈ బిల్ కూడా ఉంటుంది. దేర్ ఈస్ నో చేంజెస్ అన్నమాట. కాకపోతే ఈ బిల్లో స్పెషాలిటీ ఆర్డినరీ బిల్తో సమానం ఎందుకంటామంటే సో చూడండి, ఎయిదర్, ఓకేనా, ఇంట్రడ్యూస్డ్ ఎయిదర్. ఇంతకుముందు బిల్ అంతా ఏంటి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కానీ ఇది ఏంటంటే ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎయిదర్ హౌసెస్, అంటే ఏదైనా లోక్సభ కానీ రాజ్యసభలో కానీ మనము ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ బిల్స్లో కూడా క్లాస్ 2 ఫైనాన్షియల్ బిల్ అనేది మనము ఏ హౌస్లో అన్నా కానీ మనము పాస్ చేయొచ్చు అన్నమాట. సో అలాగే చూడండి, ఈ బిల్లు ఇంట్రొడక్షన్ చేసేటప్పుడు, ఓకేనా, ఇంట్రొడక్షన్ స్టేజ్లో వచ్చేసి మనకి ప్రెసిడెంట్ అప్రూవల్ వద్దు, ఓకేనా, నో ప్రెసిడెంట్ అప్రూవల్. సో ఇంట్రొడక్షన్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ అప్రూవల్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఇది క్లియర్. మరి ఎప్పుడు కావాల్సా ప్రెసిడెంట్ అప్రూవల్ అంటే కన్సిడరేషన్ స్టేజ్, ఓకేనా. కన్సిడరేషన్, దాన్ని
పరిగణలో తీసుకుని ఆ బిల్ పాస్ చేయాలంటాం కదా. సో అలాంటి ఒక స్టేజ్లో, సో ఆ కన్సిడరేషన్ స్టేజ్లో నీడ్ ప్రెసిడెంట్ అప్రూవల్ అన్నమాట. సో ఇది నాన్న. సో అలాగే ఏంటంటే, సో ఎప్పుడైనా కానీ ఇక్కడ చూసుకున్నాము అంటే ప్రెసిడెంట్ అనేది ఖచ్చితంగా ఏంటంటే ఇంట్రొడక్షన్ కాదు, ఓన్లీ డ్యూరింగ్ ద కన్సిడరేషన్ స్టేజ్. అది మీ యొక్క ఫైనాన్షియల్ బిల్ క్లాస్ 2. ఇవి ఈ ఫైనాన్షియల్ బిల్స్లో ఉంటున్న డిఫరెన్సెస్, వాటికైనా ఇంపార్టెంట్ థింగ్స్. అలాగే మనకి తగినంత టైం లేదు కాబట్టి వెరీ సింపుల్ ఫామ్లో అప్రాప్రియేషన్ బిల్ అంటే ఏంటో చెప్తాను, ఓకేనా. అప్రాప్రియేషన్ అంటాము, అప్రాప్రియేషన్ బిల్. సో అసలు ఈ అప్రాప్రియేషన్ బిల్ అంటే ఏంటి అనేది పేరులోనే మనము వాట్ ఈస్ వాట్ అనేది మీకు ప్రిలిమ్స్లో యూస్ అవుతుంది కాబట్టి డెఫినేషన్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్, ఓకేనన్నా, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫండ్స్ని, ఓకేనా, డ్రా ఫండ్స్ ఫ్రమ్ అది ఏంటంటే ఖర్చులకు డబ్బులు తీసుకోవడానికి ఎక్కడి నుంచి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీయడానికి ఏంటంటే ఈ అప్రాప్రియేషన్ బిల్స్ అనేది మనం యూజ్ చేస్తాం. సో దీనికంటూ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 114 ఇవన్నీ కూడా చెప్పబడడం జరిగింది. అవి మన పాలిటీ క్లాస్లో మరింత డీటెయిల్గా అనేది మీరు తెలుసుకుంటారు అన్న. సో దిస్ ఇస్ వాట్ అన్న. ఇవన్నీ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఎ వన్ అండ్ సబ్జెక్ట్ అన్న, బట్ ఇక్కడ న్యూస్లో నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మన ఇంపార్టెంట్ పాయింట్స్ విన్నవన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇంకా మరింత కంటెంట్ అనేది ఏంటంటే మనం రెగ్యులర్గా అనేది మన క్లాసెస్లో కూడా మనం నేర్చుకుంటూ ఉంటాము. సార్ ఇది నాకు కన్ఫ్యూజన్ ఉంది సార్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా, సో ఒక రోజుతో ఒక క్లాస్తో ఒక 10 నిమిషాలతో మీకు క్లారిఫై కాదు, యూ నీడ్ టు గో త్రూ సమ్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్. సో అందుకనే చెప్తున్నాను. సో కొన్ని కంటెంట్స్ అనేది ఏంటంటే యూ నీడ్ టు కమ్ త్రూ ద డీటెయిల్ లెర్నింగ్. తర్వాత ఏంటంటేనన్నా వీఆర్ లెర్నింగ్ అబౌట్ వన్ మోర్ థింగ్, పీపీఎఫ్ అండ్ సుకన్య సమృద్ధి ఇంట్రెస్ట్ రేట్ హైక్ అన్లైక్లీ. సో చూడండి, సో ఇక్కడ స్మాల్ సేవింగ్ స్కీమ్స్, ఓకేనా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనుసరించి స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో ఏంటంటే సుకన్య సమృద్ధి స్కీమ్ కానీ అలాగే పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ వాటిలో ఏంటంటే, సో ఇక్కడ చూడండి January 2019 నుంచి కూడా ఇంతవరకు ఏంటంటే, సో వాటి యొక్క రేట్స్ అనేది ఇంక్రీజ్ కాలేదు అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే వాటి యొక్క రేట్స్ అనేది మంచిగా రిటర్న్స్ అనేది ఇవ్వడం వల్ల పెట్టుబడిదారులకు అనేది చాలా బెనిఫిట్గా అనేది ఉంటుందనే చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏంటి, తర్వాత సుకన్య సమృద్ధి స్కీమ్ అంటే ఏంటి, వాటి గురించి మనం తెలుసుకోవాలన్న. సో ఇది కొద్దిగా ఎకనామీ రిలేటెడ్ అలాగే గవర్నెన్స్ రిలేటెడ్ స్కీమ్. సో లెట్ us know it in a brief form. అలాగే మీకు ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అన్న, ఇక్కడ చూడండి శ్యామల గోపీనాథ్ కమిటీ. సో చూడండి, సో శ్యామల గోపీనాథ్ కమిటీని అనుసరించే మనం ఏంటంటే ఈ స్మాల్ సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటేనన్నా ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అనేది ఏంటో తెలిసిందంటే తర్వాత మీకు డీటెయిల్గా ఒక్కొక్క స్కీమ్ తెలుస్తుంది. సో ఎందుకంటే మీకు ఇందులో ఒక స్కీమ్ రాదు నాన్న, ఇట్ హ్యాస్ అ మల్టిపుల్ స్కీమ్స్. సో అందుకే మనం ఏంటంటే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ యొక్క ఉపయోగం ఏంటి, ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏంటి అనేది మనము తెలుసుకోవాలి, ఓకేనా. సుకన్య సమృద్ధి అనేది మీరు స్కీమ్స్ టాపిక్స్లో మీరు చదువుతారు. సో అవన్నిటికీ బ్యాక్గ్రౌండే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి నాన్న, చాలా వరకు మన ఇండియాలో చిన్న తరహా కుటుంబాలు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ. సో అలాంటప్పుడు ఈ హౌస్ హోల్డ్ సేవింగ్స్ని, సో చూడండి చాలా వరకు, ఓకేనా. సో హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటే ఏంటంటే ప్రతి కుటుంబంలోనూ ఎంతో కొంత డబ్బులు మనము కూడబెట్టుకోవాలి, ఏదో ఒక రకంగా సేవ్ చేసుకోవాలనుకుంటాం. సో అలాంటి సేవింగ్స్ని ఇంప్రూవ్ చేసే స్కీమ్స్, ఓకేనన్నా. సో ఇంప్రూవ్ చేసే స్కీమ్సే స్మాల్ సేవింగ్ స్కీమ్స్. హౌస్ హోల్డ్లో చిన్న తరహాలో పెట్టుబడుల ద్వారా మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సేవింగ్స్, నాట్ ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ని మనం తీసుకుంటూ ఉంటాం. సో అందులో ఏంటంటే నాన్న ముఖ్యంగా 12 ఇంపార్టెంట్ స్కీమ్స్గా మన గవర్నమెంట్ అనేది వీటిని తీసుకుంది నాన్న. సో అందులో మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందు, సో ఈ స్కీమ్స్ ద్వారా ఏంటంటే డిపాజిట్ చేసిన వారికి అష్యూర్డ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఏంటంటే ఒక రకంగా మంచి ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా అందిస్తారు. సార్ ఏముందిలే సార్, చిన్న పోస్ట్ ఆఫీస్లో వీటిలో మేము కొంత డబ్బులు సేవింగ్ చేసుకున్నాము, దానివల్ల ఏముంది సార్ అనుకుంటాం కదా. సో బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఇలాంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అన్నీ కూడా కలుపుకొని
ఓవరాల్గా ఏంటంటే అన్నీ కూడా మన ఇండియాలో ఓకేనా. సో ఆల్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్, సో ఎస్ఎస్ఎస్ ఓకేనా. సో అన్ని స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఏంటంటే క్రెడిటెడ్ టు ద అకౌంట్. సో అవన్నీ కూడా ఎక్కడికి క్రెడిట్ అవుతాయనన్నా నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్. సో అంటే మన దేశం అంతటా ఉంటున్న నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్లోకి వెళ్ళిపోతుందన్న. సో ఈ స్మాల్ సేవింగ్ ఫండ్ అనేది ఏంటి, ఈ స్మాల్ సేవింగ్ ఫండ్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఎందుకంటేనన్నా, సో ఇప్పుడు మనము చిన్న చిన్న రూపాయి, ఇప్పుడు 1,30,30 అంటే మన ఇండియాలో 1 కోటి కూడా లేదు, 137 కోట్ల మంది ఉన్నారంటే వారు ఒక రోజుకి రూపాయి సేవ్ చేస్తే మనకు వచ్చేది ఎంతనన్నా 137 కోట్లు. అలాగే ఒక 30 రోజులు చేసామంటే, ఒక 10 రోజులు చేసామంటే ఎంత, 1,370 కోట్లు అవుతుంది అవునా. అదే 100 రోజులు రూపాయి 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 అందరం చేర్చామంటే మన ఇండియాకి ఎంత అవుతుందన్న, ఇట్ విల్ బీ ఏ 13,700 crores. అంటే 100 డేస్లో మన గవర్నమెంట్కి 13,700 crores వస్తుంది. మనమంతా కూడా ఒక్కొక్క రూపాయి కూడబెడితే. ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్ యొక్క ఐడియాలజీ ఇదేనన్న. సో ప్రతి ఒక్క చిన్నవారు కూడా ఒక్కొక్కటి ఇస్తున్నప్పుడు ఇవన్నీ కూడా స్మాల్ సేవింగ్ ఫండ్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా ఫైనాన్సింగ్గా మన ఇండియాకి ఉపయోగపడుతుంది, అంతే కదన్నా. ఆ ఫండ్ ఇండియా చేతిలో ఉంటున్నప్పుడు, సో ఈ 13,700 crores వచ్చింది అనుకోండి ఒక్కొక్క రూపాయి, సో ఇది గవర్నమెంట్ అనేది మన యొక్క డెఫిసిట్ ఫైనాన్సింగ్కి ఉపయోగించుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ ఫైనాన్సింగ్ అవర్ గవర్నమెంట్ డెఫిసిట్. గవర్నమెంట్లో ఉంటున్న ఖర్చులకు వాటి డెఫిసిట్స్కి ఓకేనా. మనము చాలా వరకు ఏంటంటేనన్నా, డెఫిసిట్ అంటే ఏంటంటే మన దేశం అనేది, సో మనకి వచ్చే ప్రొడక్షన్తో మనం చేసే ఖర్చులతో నష్టంలో ఉన్నాము అంటే, మనము చాలా వరకు ఏంటంటే అప్పులు తీసుకొని ఉన్నాము అంటే ఆ డెఫిసిట్ని మనము ఫుల్ఫిల్ చేయడానికి ఈ ఫండ్స్ అనేది మనం ఉపయోగించు. ఏంటి సార్, మా ఇంట్లో నేను చేర్చిపెట్టే 1 రూపాయి బ్యాంక్లో స్మాల్ స్కేల్ సేవింగ్స్ ఇంత పెద్ద దేశానికి గవర్నమెంట్కి డెఫిసిట్కి వెళ్తుందా అంటే ఖచ్చితంగా వెళ్తుందన్నా. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ చిన్న స్కీమ్ అనుకుంటారు, కానీ వాటి ద్వారా ఏంటంటే గవర్నమెంట్ డెఫిసిట్ని ఫండింగ్కి చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటేనన్నా కోవిడ్-19 తర్వాత ఓకేనన్నా, కోవిడ్-19 తర్వాత గవర్నమెంట్ డెఫిసిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మన ఇండియా యొక్క అప్పులు పెరుగుతున్నాయి. సో అలాంటప్పుడు మన యొక్క డెఫిసిట్ని ఓకేనా, సో ఇది మళ్ళీ డెఫిసిట్ అంటే చాలా అర్థాలు ఉంటాయి, ఫైనాన్షియల్ డెఫిసిట్ ఎన్నో వెళ్తాము. సో వీ నీడ్ నాట్ గెట్ దట్ మచ్ డీటెయిల్. వాట్ ఈస్ ఇట్ అనేది మనము ఉపయోగపడతాం. అంటే మనం పెట్టే చిన్న రూపాయల ఖర్చు అనేది పెద్ద గవర్నమెంట్కే ఏంటంటే ఇట్ ఈస్ హెల్పింగ్ ఇట్ అనేది మనకు అర్థమవుతుంది. సో అలాగే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనము ఒక 3 కేటగిరీస్గా ఓకేనా, 3 కేటగిరీస్గా అనేది విడదీయచ్చు. సో అందులో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ని మనం ఇంక్రీజ్ చేయడానికి మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఫస్ట్ పోస్టల్ డిపాజిట్స్, మీకు చూస్తే తెలుస్తుంది. పోస్టల్ డిపాజిట్స్లో అంటే మీరు ఇప్పుడు చేర్చి పెట్టారంటే మీ 60 ఏళ్ళు వచ్చేలోగా ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి అని చెప్తారా. సో అంటే పోస్టల్ డిపాజిట్స్లో వచ్చే సేవింగ్ అకౌంట్లు కానీ ఓకేనా, సేవింగ్ అకౌంట్లు కానీ అలాగే ఏంటంటే మీరు చేస్తున్న రికరింగ్ డిపాజిట్స్, లాంగ్ టర్మ్ డిపాజిట్స్ మనం చేస్తాం కదా, సో అలాంటి రికరింగ్ డిపాజిట్స్ కానీ అలాగే ఏంటంటే వారు సో ఓకేనా, ఈ పోస్ట్ ఆఫీస్లో ఏంటంటే మీకు మల్టిపుల్ మంత్లీ కానీ ఓకేనా, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కానీ, అంటే నెలసరి మీకు ఇంత డబ్బులు వస్తుంది, ఇంత పెట్టండి, 7 సంవత్సరాలు పెడితే ఇంత అని చెప్తుంటారు కదా, ఇవన్నీ కూడా స్మాల్ సేవింగ్ స్కీమ్స్లోకి వెళ్తుంది. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా సేవింగ్ సర్టిఫికేట్స్ ఇస్తారు ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇంకొక మెథడ్, దిస్ ఇస్ ఫస్ట్ వన్, దిస్ ఇస్ సెకండ్ వన్. సేవింగ్ సర్టిఫికేట్ విషయానికి వచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే NSC నేషనల్ స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని, అలాగే ఏంటంటే కిసాన్ వికాస్ పత్ర అని ఓకేనా, కిసాన్ వికాస్ పత్ర, ఇవన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్ స్కీమ్స్. అందుకే ప్రతి ఒక్క స్కీమ్ని యాక్చువల్గా నేను సుకన్య సమృద్ధి స్కీమ్ చెప్పేసి వదిలేద్దాం అనుకున్నా ఈ ఆర్టికల్లో, వద్దు. మీకు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ తెలుసుకున్నారు అంటే తర్వాత మీరు ఏ స్కీమ్ చదివినా కానీ మీకు అర్థమవుతుంది. అందుకని ఏంటంటే ఐ హ్యాడ్ కేమ్ బ్యాక్వర్డ్ అండ్ మేకింగ్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్ స్మాల్ సేవింగ్ స్కీమ్. సో ఇలా చూడండి. థర్డ్ కేటగిరీలో ఏంటంటే సోషల్ సెక్యూరిటీ. సో చూడండి, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. సోషల్ సెక్యూరిటీ అంటే సమాజంలో ఉంటున్న వారికి మనం ఏంటంటే భద్రత అందించే విధంగా, ముఖ్యంగా ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన. సో చిన్నపిల్లలకి వారికి ఏంటంటే ఆడపిల్లల మీద పెట్టుబడి పెట్టే ఒక స్కీమ్ ఇది. సో ఆడపిల్లల మీద సేవింగ్స్ క్రియేట్ చేసే ఒక స్కీమ్ దట్ ఈస్ వాట్ సుకన్య సమృద్ధి స్కీమ్. అలాగే PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే సీనియర్ సిటిజన్. సో ఓకేనన్నా,
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇవన్నీ కూడా సో గుర్తుపెట్టుకోండి, ఈ స్కీమ్స్ అంతా కూడా ఎందులో వస్తుందంటే ఇవన్నీ కూడా మీకు స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో వస్తుంది. సో అలాగే అండి, సో ఇక్కడ చూడండి వీటి యొక్క రేట్స్ అంతా కూడా మనం ఏంటంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అండర్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనము ఫిక్స్ చేస్తాము. ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ద్వారానే వీరు దీన్ని ఫిక్స్ చేస్తారు. అలాగే దీనికంతా కూడా గవర్నమెంట్ బాండ్స్తో మెచ్యూరిటీ అనేది ఇస్తుంటారు. సో ఇది నాన్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్. మీకు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అర్థమైందంటే ఇక మీరు పోయి చదివారంటే సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, స్మాల్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ కానీ, కిసాన్ వికాస్ పత్ర అంటే ఏంటి, నేషనల్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏంటి, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు అర్థమైపోతుంది. సో అంటే ఏంటంటే ఒక్కొక్క పాయింట్ చదవడానికన్నా కానీ దానికి బ్యాక్గ్రౌండ్ చదివామంటే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు కొద్దిగా కోర్ ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నాన్న. గో బ్యాక్ అండ్ అండర్స్టాండ్. సో ఇప్పుడు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏంటో అంటే మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా? అలాగే స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వారందరికీ కోసం ఏంటంటే తెలంగాణ సబ్జెక్ట్స్ అయిన తెలంగాణ ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అంతా కూడా మీకు 50% ఫ్లాట్ డిస్కౌంట్తో ఏంటంటే 10,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ మీకు 5,000 రూపీస్కి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ 31st మార్చ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కైండ్లీ అప్టైన్ దిస్ కోర్స్ అన్న. సో ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ గెట్ ఇట్. సో మనం ఎలా అద్భుతంగా క్లాసెస్ చెప్తుంటాము, అర్థమయ్యేలా డీటెయిల్గా డిస్కస్ చేస్తుంటామని మీకు అర్థమైంటుంది. ఓకేనా? దిస్ ఇస్ వాట్ అ బ్యూటిఫుల్ కోర్స్. టీఎస్పీఎస్సీ క్లియర్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న, ఆటిజం గురించి ఇచ్చినారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆటిజం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే వాటి యొక్క ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలన్న. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే నన్న ఆటిజం అనేది ఇట్స్ ఏ హెల్త్ బేస్డ్ డిసార్డర్ అన్న. సో ఇది ఏంటంటే గత కొంత సంవత్సరాలుగా ఏంటంటే ఇది యూపీఎస్సీ పరంగా అలాగే మనకి ఏంటంటే సో కాల్ మనం చూస్తున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. సో అలాగే ఇది మీకు జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. అలాగే మీకు హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్లో వస్తుందన్న. హెల్త్ రిలేటెడ్ గవర్నెన్స్, హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్లో మీకు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్. ఈ ఆర్టికల్లో కూడా ఏం చెప్పబడిందంటే ఏం లేదన్న, ఆటిజం అంటే ఏంటి, దాన్ని ఎలా స్క్రీన్ చేస్తారు, ఓకేనా? తర్వాత ఏంటంటే ఆ డిజార్డర్ని మనము ఎలా సివియర్ కాకుండా చూసుకోవడం, వాళ్ళకి ఎటువంటి కేర్ అందిస్తే బాగుంటుంది, వారిలో ఎన్ని లెవెల్స్ అనేది ఉంటుంది అనేది వారు ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో వాటినే మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాము అసలు ఆటిజం అంటే ఏంటి నాన్న. ఆటిజం అంటే ఒక డెవలప్మెంటల్ డిసార్డర్. ఇది మెంటల్ ఇల్నెస్ కాదు. ఎందుకంటే చాలామంది దీన్ని మెంటల్ ఇల్నెస్గా కన్సిడర్ చేసుకుంటారు. వారి యొక్క ప్రవర్తన అనేది సింపుల్గా చెప్పాలి అంటే చూడండి, ఒక 10 సంవత్సరాల పిల్లవాడిని మీరు చూస్తున్నారనుకోండి, ఓకేనా? హీ విల్ యాక్ట్ యాజ్ ఏ 3 years కిడ్. డెవలప్మెంటల్ డిసార్డర్ అంటే ఇంతేనన్నా. సో అంటే 10 సంవత్సరాలు ఉండవలసిన పిల్లవాడు వచ్చేసి 3 సంవత్సరాల పిల్లవాడిలాగా యాక్ట్ చేస్తాడు. లేదంటే చూడండి 20 years కిడ్ వచ్చేసి 10 years లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో అంటే ఏంటి, డెవలప్మెంటల్ డిసార్డర్ అన్నప్పుడు ఏంటంటే సో 20 yearsకి రావాల్సిన డెవలప్మెంట్ అనేది రాలేదు, అదే డిసార్డర్. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ మెంటల్ రిటార్డేషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. సో అలాగే ఏంటంటే వీరి యొక్క ముఖ్యమైన విషయాలంటే సోషల్ బిహేవియర్, సమాజంలో అందరితో కలిసిపోవడం అనేది వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో సోషల్ బిహేవియరల్ డిజార్డర్ అంటారు. అలాగే కమ్యూనికేషన్, వారు మనం ఎంత ఈజీగా, నేను ఎలాగైతే ఇప్పుడు మీతో కమ్యూనికేట్ అవుతున్నానో అంత ఈజీగా అనేది కమ్యూనికేట్ చేయలేరు. అలాగే వాళ్ళకి లాంగ్వేజ్ అనేది కూడా సమస్య. సో మాట్లాడేది కూడా కొద్దిగా సమస్యగా ఉంటుంది. సో వారి యొక్క ఇంట్రెస్ట్స్ అనేది వెరీ వెరీ నేరో ఇంట్రెస్ట్ అంటే చాలా ఎక్కువ విషయాల మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిరు, ప్రత్యేకంగా కొన్ని విషయాల మీద. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా ఉంటామంటే నాన్న, సో మీరందరికీ టీనేజ్ గడుపుకొని వచ్చినప్పుడు ఒక ఐడియా ఉంటుంది. ఏమని, క్రికెట్ చూస్తే క్రికెటర్ అయిపోతా, ఫుట్బాల్ చూస్తే ఫుట్బాలర్ అయిపోతా, చదివితే ఐఏఎస్ అయిపోతా, ఇంకోటి అయిపోతా అనేది మన ఇంట్రెస్టెన్స్ అనేది. మ్యూజిక్ డైరెక్టర్ చూస్తే మ్యూజిక్ అయిపోతా, పాట పాడితే సింగర్ అయిపోతా, డాన్స్ వేస్తే డాన్సర్ అయిపోతాను, మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి అలా కాదు నాన్న, ఒక చిన్న విషయం మీద వారికి ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడైనా నేరో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బెస్ట్ టాలెంట్ ఉంటుందన్న. సో అదే మనం గుర్తించాలన్నమాట. సో ఇక్కడ వీరు
నాట్ ఏ మెంటలీ రిటార్డెడ్. జస్ట్ కొద్దిగా ఏజ్ తక్కువ పిల్లల్లా యాక్ట్ చేస్తారు, కానీ వారి యొక్క ఐడియాలజీ కానీ వారి యొక్క టాలెంట్ అనేది కూడా అద్భుతంగా అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. సో నౌ లెట్ us అండర్స్టాండ్. సో ఆటిజం అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్పెక్ట్రమ్ డిసార్డర్ ఆర్ ఆటిజం డిసార్డర్ ఈస్ ఏ డెవలప్మెంటల్ కండిషన్ లీడ్స్ టు కమ్యూనికేషన్ అండ్ సోషల్ అండ్ బిహేవియరల్ చేంజెస్. సో ఇక్కడ చూసారు అంటే ఏంటంటే అందరు పిల్లల గలగల అందరితో కలిసిపోరు, కొద్దిగా ప్రత్యేకమైన పిల్లలని కూడా చెప్పచ్చు. సో ఇందులో 3 స్టేజెస్ ఉంటాయనన్న. ఆటిజంలో ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి ఎర్లీ స్టేజెస్లో అంటే వారు చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు అంటే 3 సంవత్సరాలు అలాంటప్పుడు ఎక్కువగా పిల్లల్లో అనేది ఇది కనుగొనడం అనేది జరుగుతుంది. సో అంటే వాళ్ళ యొక్క పర్సనల్ జీవితాల్లో ఎప్పుడు మనం ఈ ఆటిజం కనుక్కుంటామంటే 3 ఇయర్స్, ఓకేనా. సో అంటే 3 వయసు రాకముందు, ఓకేనా. సో 3 ఇయర్స్ అలా ఏజ్ రాకముందు ఏంటంటే మనం కనుగొనడం అనేది జరుగుతుంది. ఇందులో ఆటిజం డిజార్డర్లో లెవెల్ 1 పీపుల్ వారికి ఏంటంటే సో చూడండి, సో ముఖ్యంగా తీసుకుంటున్నారు అంటే వారు ఎలా ఉంటారంటే ఇక్కడ చూడండి, 2 పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఒక పిల్లవాడు తనీగా ఆడుకుంటున్నారు. సో అంటే డిఫికల్ట్ ఇనిషియేటింగ్ సోషల్ ఇంటరాక్షన్స్, అంత ఈజీగా అందరిలో కలిసిపోలేరు, ఇంట్రోవర్డ్స్ అంటాము. సో వారంతా ఆటిజం అని ఫిక్స్ కాకండి, అది వేరు. ఇంట్రోవర్డ్స్ అంటే ఏంటి, వారు అంత ఈజీగా మిగతా వాళ్ళతో మాట్లాడలేరు, కొద్దిగా మొహమాటం అలా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే డిఫికల్ట్ టు ఇంటరాక్ట్ ఇన్ సోషల్ అంటే అంత ఈజీగా అందరితో కలిసిపోలేరు. ఆర్గనైజేషన్, ప్లానింగ్ ప్రాబ్లమ్స్, హ్యాంపర్ ఇండిపెండెన్స్. సో ఇక్కడ చూడండి, సో వారు అందరితో కలిసిపోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది, సో అందుకని సపరేట్గా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్ లిమిటెడ్, నేరో స్పెషల్ ఇంట్రెస్ట్. సో వీరికి కొద్దిగా కేర్ అనేది ఇవ్వాలి, సో అంటే మన సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో అలాగే ఏంటంటే చాలా వరకు మిగతా వాళ్ళతో కలిసిపోకుండా రెస్ట్రిక్టెడ్గా ఉంటూ వాళ్ళకంటూ ఒక టాలెంట్ ఉంటుందన్న. ఇక్కడ ఈ పాప చూడొచ్చు, ఈ పిల్లలు ఎలా చేస్తున్నారనేసి. ఇక్కడ చూడండి, ఈ పిల్లలంతా మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ పాపకు అనేది ఒక డ్రాయింగ్ మాత్రమే యాక్టివిటీస్, అంటే ఏదైనా ఒక్క దాని మీద మాత్రమే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తరువాత ఏంటంటే ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్లో ఉన్న వారికి ఏంటంటే వాళ్ళ మాట తీరులో ఇబ్బంది ఉండొచ్చు. వెర్బల్ అంటే కొద్దిగా చేతులు అలా డిఫరెంట్గా చేస్తూ, అలాగే మాట తీరు డిఫరెంట్గా ఉంటూ, ప్రజల్లో కలిసిపోకుండా ఇలా సపరేట్గా అనేసి ఉంటూ వారి లోకంలో వారు ఉన్నట్టు ఉంటుంది. సో అలాగే ఓకేనా. సో వారు డిస్ట్రెస్తో, డిఫికల్ట్ చేంజెస్తో ఎన్నో ఫేస్ చేస్తూ వారు యూనిక్గా అనేది ఉంటారు. సో అలాగే ఎర్లీ సైన్స్ అంటే చిన్నప్పుడు ఈ ఆటిజం వచ్చింది అనేది పిల్లల్లోకి ఎలా మనకి తెలుస్తుందంటే సో చూడండి, సో వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉండదన్నమాట. సో అలాగే అంత ఈజీగా కాంటాక్ట్ కారు, దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత చూడండి, సో నాయిసెస్ వినలేరు. అలాగే ఏంటంటే స్టూడెంట్స్ పిల్లలతో అందరితో కూడా కలిసి ఆడుకోకుండా ఒంటరిగా ఆడుకుంటూ ఉంటారు. సో అలాగే సపరేట్గా నవ్వుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే వారు మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో చూడండి, సో ఎవరైనా పట్టుకుంటే కూడా చిరాకు పడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు మాట్లాడడానికి డిలే చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్. చిన్నపిల్లలు మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉన్న ఆటిజం యొక్క ఎర్లీ సైన్స్. అంటే 3 సంవత్సరాల్లో పిల్లలకి ఆటిజం వచ్చింది అని కనుక్కోవడానికి ఇవి సిమ్టమ్స్ అనమాట. కాకపోతే మన ట్రెడిషన్స్లో ఏంటంటేనన్నా చాలామందిని వీరిని తప్పుగా అనుకోవడం, వీరిని మెంటలీ రిటార్డెడ్ కిడ్స్గా అనేది కన్సిడర్ చేసుకుంటూ వీరికి ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు. మీకు తెలుసో తెలీదు, నేనైతే ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాను కాబట్టి ఐ హ్యాడ్ సీన్ ది స్కూల్స్ ఆటిజం చిల్డ్రన్స్ కోసం ఏంటంటే సపరేట్ స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు. వారి యొక్క టాలెంట్ని అంటే వారు పర్టికులర్గా ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, అలాగే రైటింగ్ కానీ ఎక్సెట్రా అంటే వారికంటూ కొన్ని ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటాయనన్న. అలాంటి స్కిల్స్లో వారు తోపుతురుం అంటే వాళ్ళని ఢీకునేంత సత్తా మనకే ఉండదు, అంత ఎక్స్పర్ట్గా అనేది ఉంటారు. సో అలాగే ఈ వస్తున్నాయి కదా ఈ ఆటిజం కాసెస్ ఏంటి, అసలు ఇన్ని చెప్తున్నారు కదా సార్, అసలు ఇలాంటి ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటేనన్నా ముఖ్యంగా ఏంటంటేనన్నా జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది ముఖ్యం కారణంగా అనేది తీసుకుంటూ ఉంటారు దీనికి. అలాగే ఏంటంటే సిమ్టమ్స్ అనేది మనం ఆల్రెడీ చూసేసాం కాబట్టి నో ప్రాబ్లం. క్యూర్ ఉందా అంటే నో క్యూర్ అన్న. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీటిని క్యూర్ చేయడానికి లేదు. కాకపోతే ఎర్లీ సిమ్టమ్స్ చూసామంటే మనం కొద్దిగా బిహేవియరల్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ ఇచ్చామంటే వారిని ప్రాపర్గా అనేది ప్రమోట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుంటున్నాం. సో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటే వీరి యొక్క హక్కులను అన్నిటినీ ప్రొటెక్ట్ చేయడానికి అనేది ఏంటంటే ఎన్నో ఇనిషియేటివ్ తీసుకున్నారు. అందులో ఏంటంటే యూఎన్ తరపు నుంచి, ఓకేనన్నా, యునైటెడ్ నేషన్ తరపు నుంచి కూడా కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పీపుల్, ఓకేనా. సో ఒకటి సైన్ చేయడం జరిగింది, కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పీపుల్, ఓకేనా, రైట్స్ ఆఫ్ పీపుల్ విత్ డిసెబిలిటీస్, రైట్స్ ఆఫ్ పీపుల్
విత్ డిసేబిలిటీస్. సో ఇది ఏంటంటే ముఖ్యంగా సో స్పెషల్ చైల్డ్స్ని, వారిని స్పెషల్ కేర్ కావాలి, వారిని ఇంకా బెటర్ చేయాలి అనే దానికోసము ప్రపంచ దేశాలన్నీ కూడా ఏంటంటే కలిసికట్టుగా సైన్ అనేది చేశారు. అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏంటంటే మనకి ఈ యొక్క ఆటిజం అనేది కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అంటే వీరికి కూడా మనం స్పెషల్ కేర్ అనేది అందించాలి అనేది చాలా ముఖ్యంగా అనేది తెలిపారు. సో అలాగే మన గవర్నమెంట్ తరపు నుంచి ఏంటంటే సో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ ఇది 2016లో మనం పాస్ చేస్తామన్న. ఈ డిసెబిలిటీస్ యాక్ట్ పాస్ చేస్తున్నప్పుడు ఈ యాక్ట్తో పాటు 2016లో పాస్ చేసినప్పుడు అందులో ఏంటంటే మనము స్పెషల్ ప్రొవిజన్స్లో మనం ఏంటంటే ఈ ఆటిజం కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అలాగే వీటిని గుర్తిస్తూ అనేది ఏంటంటే రాబోయేది ఇంకా మీకు మళ్ళీ ఈ కరెంట్ అఫైర్స్ రిపీట్ అవుతుందన్న 2nd ఏప్రిల్ ఓకేనా రాబోతుంది కదా. 2nd ఏప్రిల్ వచ్చేసి వరల్డ్ ఆటిజం డేగా అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో వరల్డ్ ఆటిజం డే అనేది గుర్తిస్తున్నారు నాన్న. సో ఇది అవేర్నెస్ కలిగించాలి, సో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి అనే దానికి 2008 నుంచి కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఏంటంటే అప్రూవ్ చేసి ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంకొక కేసు రీసెంట్గా న్యూస్లో రెగ్యులర్గా ఉన్నది. సో బిల్కిస్ బనో కేస్. సో సింపుల్ టర్మ్లో వాట్ అని చెప్పేస్తాను. సో మీకు ఐడియా అనేది ఉండాలి కాబట్టి. సో ఇది మీకు ఏంటంటేనన్నా ఉమెన్ రైట్స్ గురించి ఓకేనా, ఉమెన్ రైట్స్ గురించి న్యూస్లో ఉన్నది. సో అలాగే ఏంటంటే సో కమ్యూనల్ వైలెన్స్ రిలేటెడ్ ఇష్యూ ఓకేనా, కమ్యూనల్ వైలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉంది. సో అలాగే మన లీగల్ ప్రొవిజన్స్ చూస్తున్నప్పుడు మీకు ఏంటంటే సో ఇండియన్ పొలిటికల్ చట్టం వీటి గురించి మనకి తెలియజేస్తుంది. ఇది కొద్దిగా సొసైటీ సంబంధితమైన స్టడీ చదువుతాము. సో అందువల్ల మనం GS పేపర్ 1లో సొసైటీలో అనేది దీన్ని ఇంక్లూడ్ చేస్తాం నాన్న. సమాజంలో ఉన్న మహిళల యొక్క పరిస్థితి, చట్టం యొక్క పరిస్థితి, వాటిని తెలుపుతున్న ఒక ఆర్టికల్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ సింపుల్ టర్మ్స్లో అసలు ఇది ఏంటో మనం తెలుసుకుందాం ఓకేనా. బిల్కిస్ బనో కేస్. సో ఈ కేస్ అనేది ఏంటంటేనన్నా దిస్ ఇస్ అ కేస్ దట్ ఫైల్డ్ అగేన్స్ట్ ద 2002 ఓకేనా. 2002లో సో గుజరాత్ రైట్స్ ఓకేనా, గుజరాత్లో రైట్స్ జరిగింది. ఆ గుజరాత్ రైట్స్లో భాగంగా జరిగిన ఒక కేసు నాన్న. సో ఇది ఏంటంటే దిస్ ఇస్ కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్ ఓకేనా, దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్ నాన్న. సో అలాగే కమ్యూనల్ వైలెన్స్ని అనుసరించిన ఒక కేసు, గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ ఓకేనా. సో మర్డర్ రిలేటెడ్ కేస్, ఇందులో మల్టిపుల్ మెంబర్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అప్పట్లో ఏంటంటే నాన్న బిల్కిస్ బనో అనేవారు ఒక 21 years ఓల్డ్ ప్రెగ్నెంట్ నాన్న, 21 years ఓల్డ్ ప్రెగ్నెంట్ గర్ల్ ఒక ఉమెన్ని ఓకేనా, ప్రెగ్నెంట్ ఉమెన్ని ఏంటంటే రేప్ చేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీని మర్డర్ చేసి దారుణమైన కిల్లింగ్ అనేది చేస్తారు. అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని రేప్ చేసి ఇంత దారుణమైన ఇన్సిడెంట్ పాల్గొన్న దానికి కేసు వేస్తే ఏమవుతుందో తెలుసా. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఇన్వెస్టిగేషన్లో ఏంటంటేనన్నా సో ప్రాపర్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జరగదన్నమాట. క్రైమ్ని స్టడీ చేయరు, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారు ఓకేనా, ఎవిడెన్స్ అనేది తొలగిస్తారు, ట్యాంపర్ చేస్తారు. తర్వాత ఏంటంటే FIR ఫైల్ చేయరు ఓకేనా, నో FIR, అసలు ప్రాపర్ FIR కూడా ఫైల్ చేయరు. సో మళ్ళీ ఈ కేసు కోసం పోరాడుతూ ఆ యొక్క బనో అనే ఒక మహిళ తన యొక్క మహిళా శక్తిని చూపిస్తున్నటువంటి విధంగా, ఉమెన్ ఎంపవర్మెంట్ని చూపిస్తున్నటువంటి విధంగా న్యాయం కోసం పోరాడితే 2004లో ఏంటంటే ఈ కేసు అనేది CBIకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత CBI హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత CBI తరపు నుంచి 19 మెంబర్స్ని ఓకేనా, 19 మెంబర్స్ని అక్యూజ్డ్గా అనేది తెలపడం జరుగుతుంది. తప్పు చేసినట్టు, ఆ తప్పులో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పారు. తర్వాత ఏంటంటే 2008 వరకు ఏంటంటే ఇది ముంబై కోర్టులో అనేది నడుస్తుందన్న. ఎక్కడ నడుస్తుంది? ముంబై కోర్టులో అనేది ఈ యొక్క కేసు అనేది కొనసాగుతూ ఉంటుంది. తర్వాత ఎన్నో లీగల్ బ్యాటిల్స్ జరుగుతూ చివరికి ఏంటంటే 2017లోనే న్యాయం దొరుకుతుందన్నమాట. 2017లో 11 అక్యూస్ని అంటే 11 మంది ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వారందరినీ కూడా కన్విక్టెడ్గా తెలిపి లైఫ్ సెంటెన్సెస్ అనేది వేయడం అనేది జరుగుతుంది. అందులో ఒకరు చూడండి పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటారన్నమాట. పోలీస్ ఆఫీసర్ కూడా అందులో ఒకరు ఉంటారు. సో ఇలా జడ్జిమెంట్ న్యాయం అనేది దొరికింది. సరే ఇప్పుడు సమస్య ఓకే, ఇప్పుడు ఎందుకు సార్ ఈ టాపిక్ వచ్చిందంటే చూడండి, సో ఈ కేసులో ఏంటంటే మల్టిపుల్ మెంబర్స్ని ఎక్కువ మందిని ఏంటంటేనన్నా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. సో చూడండి ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల, ఎందుకంటే ఆ యొక్క గుజరాత్ రైట్స్ కదనన్నా దారుణమైన పోరాటాలు, కిల్లింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎవిడెన్సెస్ చాలా ప్రాపర్గా లభించకపోవడం వల్ల
మనకి ఏంటంటే రిలీజ్ చేస్తున్నారు చాలామందిని. ఓకేనా, మల్టిపుల్ మెంబర్స్ని ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ వల్ల రిలీజ్ చేశారు. అలాగే ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సో వారి యొక్క కాలాన్ని తగ్గించి, అంటే ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని జైల్లో వేసిన తర్వాత కొంత కాలానికి ఏంటంటే వారి యొక్క ఇంప్రిజన్మెంట్ అనేది 7 ఇయర్స్కి 3 ఇయర్స్కి తగ్గించి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి క్వశ్చన్ వచ్చేది ఏంటంటే రెమిషన్ అంటే సో ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఒక దారుణమైన ఇన్సిడెంట్ వెనక జైలుకి వెళ్ళిన వారిని ఆ కేసు జడ్జిమెంట్ కన్విక్షన్ అన్నీ అయిపోయి వాళ్ళు జైల్లో ఉన్న తర్వాత వారి యొక్క కాలాన్ని తగ్గించి రిలీజ్ చేసే పవర్ అనేది ఎవరికి ఉంది. సో ప్రిజనర్స్ అనేది అరెస్ట్ అయ్యి అన్నీ కూడా చేసిన తర్వాత ఏంటంటే సో ముఖ్యంగా ఈ రెమిషన్స్ ఏంటంటే ఎప్పుడైనా కానీ లీడర్స్, గొప్ప గొప్ప లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బర్త్ అండ్ డెత్, పుట్టినరోజు అలాగే డెత్ డే సినిమాల్లో చూపిస్తారు కదా సో ఎవరైనా పుట్టినరోజు, డెత్ డే అలాంటి మూవీస్లో ఏంటంటే సో మూవీస్లో ఏం చెప్తారు, అలాంటి గొప్ప గొప్ప లీడర్స్ యొక్క పుట్టినరోజు అలాంటి రోజుల్లో వాళ్ళు దాన్ని గౌరవిస్తున్నటువంటి విధంగా, అలాగే దాన్ని తెలుపుతున్నటువంటి విధంగా, వాటి యొక్క యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి విధంగా ఏంటంటే కొందరిని రెమిషన్ చేయడం, అంటే వారి యొక్క కాలాన్ని, అంటే మంచి ప్రవర్తన కింద ఏంటంటే వారిని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనకేంటంటే ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. సో ప్రెసిడెంట్కి ఏంటంటే ఆర్టికల్ 72 అనుసరించి, అలాగే గవర్నర్కి వచ్చేసి ఆర్టికల్ 161 అనుసరించి ఏంటంటే వారికంటూ స్పెషల్గా ఏంటంటే సో పార్డన్ పవర్ కానీ, ఓకేనా, పార్డన్ పవర్ కానీ, అలాగే ఏంటంటే సస్పెండ్ చేసే పవర్ కానీ, రెమిట్ పవర్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది వారికి ఇస్తున్న బెనిఫిట్స్. అలాగే చూడండి, సో ఇవి మాత్రమే కాకుండా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో, ఓకేనా, సిఆర్పిసి మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చూస్తున్నామంటే అందులో సెక్షన్ 432లో వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి కూడా, ఓకేనా, ప్రిజన్ అనేది, సో చూడండి ప్రిజన్ అనేది స్టేట్ సబ్జెక్ట్లో ఉంటుంది కాబట్టి, జైలు అనేది స్టేట్ సబ్జెక్ట్లో ఉంటుంది కాబట్టి అందులో కూడా స్టేట్ గవర్నమెంట్స్కి అనేది పవర్ ఉంటుంది వారి యొక్క కాలాన్ని రెమిట్ చేయడానికి, తగ్గించడానికి అనేది. సో ఇలాంటి ప్రొవిజన్స్లో ఏంటంటే వారిని తక్కువ కాలంలోనే శిక్ష అనుభవించకుండా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ కేసు అనేది ఒక వన్ ఆఫ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఉమెన్ ఫైట్కి, వారు న్యాయం కోసం పోరాడిన దానికి జడ్జిమెంట్ అనేది చూడండి, ఇన్సిడెంట్ జరిగిన 15 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ అనేది, న్యాయం అనేది దొరకడానికి ఒక ఉదాహరణ అన్న. సో దిస్ విల్ షో ద ఇండియన్ స్టేజ్ ఆఫ్ అవర్ సో కాల్డ్ జడ్జిమెంట్ అండ్ ఇండియన్ సొసైటీ గురించి తెలిపే ఒక ఆర్టికల్. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ గ్రూప్ 1, గ్రూప్ 2 యూస్ అయ్యే విధంగా ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అనేది మనము క్వాలిటేటివ్గా అద్భుతంగా మీకోసం మనం చూడండి ఇక్కడ 5,000 రూపీస్కి అందిస్తూ ఉన్నాం. 50% ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంటుందన్న. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ యూటిలైజ్ దిస్ ఫర్ యువర్ బెటర్ ప్రిపరేషన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటేనన్నా హెలికాప్టర్. సో చూడండి, హెలికాప్టర్ ప్రోగ్రామ్స్ కెనాట్ గో ఇంటూ టెయిల్ స్పిన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెయిల్ స్పిన్ అంటే చూడండి, టెయిల్ స్పిన్ అంటే ఏంటంటేనన్నా దాటిపోవటం. సో ఓకేనా, సో అంటే ఏంటంటే బికమ్ వర్స్ట్, అంటే ఆ పరిస్థితి అనేది మనకి దాటిపోవడం. సో ఆ పరిస్థితి అనేది వర్స్ అయిపోవడాన్ని మనం ఏంటంటే టెయిల్ స్పిన్ అంటాము. ఇప్పుడు హెలికాప్టర్ ప్రోగ్రామ్తో వచ్చిన సమస్య ఏంటి సార్ అంటే, సో ఈ ఇష్యూ అనేది వెరీ వెరీ సింపుల్ అన్న. సో ఇక్కడే మనం చూడొచ్చు ALH. సో ఇక్కడ చూడండి, సో ALH ధ్రువ్ ఇదే మన ఇండియాకి చెందిన అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ ఇండిజినస్, అంటే మన ఇండియాలోనే తయారీ చేయబడిన హెలికాప్టర్ వెరైటీ. ఇందులో ఏంటంటే ఈ ధ్రువ్ వెరైటీ అంటారు. సో ఈ ధ్రువ్లో ఏంటంటేనన్నా మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి మన ఇండియాలో. ఏంటంటే MK1, 2, 3, 4 దాకా ఉంది. సో అందులో ఏంటంటే MK3, ఓకేనా, MK3 హెలికాప్టర్స్ అనేది రీసెంట్గా ఏంటంటే న్యూస్లో ఏంటంటే March 8th నాడు, ఓకేనా, సో రీసెంట్గా ఈ మార్చ్ నెలలోనే 2 హెలికాప్టర్స్ అనేది పడిపోయాయి. అంటే ఏంటంటే ఫెయిల్యూర్ అయ్యి ఇన్సిడెంట్స్ అనేది జరిగాయి. సో ఇక్కడ మనకి ఈ యొక్క స్కీమ్ అనేది కొచ్చిలో, కేరళ తర్వాత లాంచ్ చేసిన తర్వాత సుమారుగా ఏంటంటే 17 యాక్సిడెంట్స్ దాకా జరిగాయి. అంటే ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్లు ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇలాంటి యాక్సిడెంట్స్ అనేది ఎన్నో జరుగుతూ ఉండడం. అలాగే చూడండి, ఈ సంవత్సరం మార్చ్ నెలలోనే 2 యాక్సిడెంట్స్ అనేది జరిగాయి, 2 యాక్సిడెంట్స్ అనేది జరిగాయి. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే దిస్ హ్యాడ్ క్రియేటెడ్ ఏ బిగ్ కన్సర్న్ ఫర్ అవర్ హెలికాప్టర్ ప్రాజెక్ట్స్. ఇది ఇండిజినియస్లీ డెవలప్డ్ కాబట్టి ఇండియాలోనే తయారు చేయబడిన
హెలికాప్టర్ ప్రోగ్రామ్ అన్న. వెరీ సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే ఇప్పుడు హెలికాప్టర్ ప్రోగ్రామ్, ఓకే, హెలికాప్టర్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మన ఇండియాలో తయారీ చేసిన హెలికాప్టర్స్ అనేది మనము కొన్ని దేశాలకు అనేది ఎగుమతి కూడా చేస్తున్నాం. అంటే ఏంటంటే వీ హ్యావ్ అ మోర్ పొటెన్షియల్. మన ఇండియా యొక్క ప్రాజెక్ట్ అనేది ఇంటర్నేషనల్ సినారియోలో కూడా మనకి ఎగుమతి చేయడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి పొటెన్షియల్ అనేది ఉంది. అలాంటి సమయాల్లో ఇలాంటి ఫెయిల్యూర్స్ అనేది ఒక నెగటివ్ సినారియో అనేది చూపిస్తుంది. సో అలాగే ఈ ఫ్లాస్, ఇలాంటి తప్పులు జరగడానికి కారణాలు ఏంటి అని చూసామంటే చూడండి, 80% ఆఫ్ ఎయిర్ యాక్సిడెంట్స్, 80% ఆఫ్ ఎయిర్ యాక్సిడెంట్స్ జరగడానికి, సో ఆకాశంలో అంటే ఈ యొక్క హెలికాప్టర్ కానీ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడానికి ఒక కారణం ఏంటంటే హ్యూమన్ ఎర్రే కారణం అనేది చేస్తున్నారు, అంటే మనిషి చేసిన తప్పుల వల్లనే. కాకపోతే ఏంటి, ఏఎల్హెచ్ ఫ్లీట్స్ అనేది చాలా వరకు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫ్లైట్ కంట్రోల్లో మిస్టేక్ అవ్వడం వల్ల అనేది చెప్తున్నారు. సో అంటే ఫ్లైట్ అంటే ఈ యొక్క హెలికాప్టర్ యొక్క కంట్రోల్ అనేది మిస్ అవ్వడం వల్ల, అలాగే ఏంటంటే చాలా వరకు ఏంటంటే బూస్టర్స్ అనేది బ్లాస్ట్ అయిపోతున్నాయి అంటానన్న. బ్రేకేజ్ ఆఫ్ బూస్టర్స్, సో అక్కడ ఉన్న బూస్టర్స్ అనేది బ్రేకేజ్ ఆఫ్ బూస్టర్స్ బ్రేకేజ్ అవ్వడం వల్ల, ఇంకా ఎన్నో మిస్టేక్స్ వల్ల ఏంటంటే సీరియస్ ఆఫ్ ఫ్లాస్ వల్ల ఇది పోతుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఇండియాకి వచ్చిన కన్సర్న్ ఏంటి, దీంతో ఏంటంటే మన ఇండియా యొక్క హెలికాప్టర్ ప్రోగ్రామ్ అనేది ఒక ఫెయిల్యూర్ అవుతుంది అంటే మన డిఫెన్స్ సినారియోలో అది ఒక నెగటివ్ కొనటేషన్ అనేది చెప్తుంది. అలాగే మన డిఫెన్స్ పర్సనల్ యొక్క ప్రాణం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్ ఇట్. తర్వాత తీసుకున్నారు అంటే, సో చూడండి ఇది ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే సేమ్ మంత్ అంటే ఒకే మంత్లో మనకి 2 యాక్సిడెంట్స్, ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, 2 యాక్సిడెంట్స్ జరిగాయి. కాబట్టి మనకి ఇది ఇంకా మల్టిపుల్ కన్సర్న్స్ అనేది రైజ్ చేస్తూ ఉంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్ పోస్ట్, ఓకేనా, డిఫెన్స్ పోస్ట్లో ఉంటున్నవారు, డిఫెన్స్ పొజిషన్లో ఉన్నవారు ఏంటంటే రిమోట్ పొజిషన్లో మారుమూల ప్రాంతాల్లో వారు వర్క్ చేయాల్సి ఉంటుంది. వారు దేశాన్ని కాపాడుతున్నప్పుడు వారికి ఎఫిషియన్సీ, జాగ్రత్త అన్నీ కూడా మనం ఇవ్వాలి. కాబట్టి వీ నీడ్ టు రెడ్యూస్ ద ఫ్లాస్, ఓకేనా, రెడ్యూస్ ద ఫ్లాస్. మనం చేస్తున్న తప్పు వల్ల మన ఆర్మీ పర్సనల్స్ యొక్క ప్రాణం పోతుందంటే వన్ ఆఫ్ ద సాడెస్ట్ థింగ్. సో ఇలాంటి ఫ్లాస్ అనేది మనకి డిజైన్ లెవెల్లోనూ, అలాగే ప్రొడక్షన్ లెవెల్లోనూ, అలాగే క్వాలిటీ లెవెల్లోనూ వస్తున్నప్పుడు దాన్ని ప్రాపర్గా చెక్ చేయాలి అనేది మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇంపార్టెంట్. సో క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా. సో దీనివల్ల ఏంటంటే మన రెప్యుటేషన్ పోతుంది, మన ప్రపంచ స్థాయిలో కూడా ఏంటంటే మన యొక్క రెప్యుటేషన్ అనేది పోతుంది. అలాగే సేఫ్టీ పోతుంది, అవునా, సేఫ్టీ ఇంపార్టెంట్. అలాగే ఒక దాని యొక్క ఫంక్షనింగ్, లాంగివిటీ అనేది కూడా పోతుంది అనేది చెప్తున్నారు. సో అలాగే లైట్ కాంపాక్ట్ ఈ యొక్క హెలికాప్టర్స్ అనేది మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా కూడా చేస్తున్నాం కాబట్టి ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా డౌన్ అయిపోతుందని చెప్తున్నారు. సో అందుకని ఏంటంటే తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మనం ఇంకా ఎఫిషియెంట్గా ఒక గ్రేట్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా యొక్క సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అంటే ఇస్రో తెలుసుకుని చూద్దాం, ఎంత సక్సెస్ఫుల్గా మనం ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్నాం. అలాంటప్పుడు ఇలాంటివి జరగడం వల్ల అనేది ఒక సాడెస్ట్ థింగ్గా, సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా డేంజర్లోకి వెళ్ళిపోకుండా మనం ఎన్నో స్టెప్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దిస్ ఇస్ అ ఓవర్ వ్యూ ఆఫ్ ది సింపుల్ ఆర్టికల్ అన్న. సో దట్స్ ఇట్, ఓకేనా. ఇది మీకు డిఫెన్స్ టెక్నాలజీస్ అనేది GS పేపర్ 3లో వస్తుందన్న. సో డిఫెన్స్ అలాగే ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీలో వస్తుంది, ఓకేనా. ఇంటర్నల్ సెక్యూరిటీ ఆ టాపిక్లో ఏంటంటే ఇది మీకు వస్తుంది. దట్ ఈస్ వాట్ ద టాపిక్ అబౌట్. సో అలాగే ఈరోజు అద్భుతమైన కరెంట్ అఫైర్స్ మీరు విన్నారు. కాబట్టి ఇలాంటి ఒక కరెంట్ అఫైర్స్ అనేది నాట్ ఓన్లీ హిందూ, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB అన్నీ కవర్ చేసే కరెంట్ అఫైర్స్ కావాలంటే మనకు అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వగలరు. అలాగే ఈ రోజు యొక్క క్వశ్చన్ అనేది నేను ఇస్తానన్నా. సో ఇది ఏంటంటేనన్నా మైక్రో బీట్స్ గురించి క్వశ్చన్ 2019లో UPSCలో వచ్చిన క్వశ్చన్. సో దాని గురించే మీరు ఆన్సర్ చేయండి. పాస్ చేసి కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది మీరు పార్టిసిపేటివ్గా ఆన్సర్ చేయగలరు. అలాగే చూడండి, దీనికి రిలేటెడ్ బయో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆర్టికల్ నిన్న హిందూలో వచ్చింది, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ మిస్డ్ ఓవర్, టైం సరిపోకపోవడం మిస్ చేసుకున్నాను. అది ఈరోజు నేను ఏంటంటే MCQ రూపంలో ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏదైనా ఉందంటే దాన్ని MCQ రూపంలోనూ ఇంకేదైనా రూపంలోనూ నేను నెక్స్ట్ ఆర్టికల్లో అనేది ఇంక్లూడ్ చేస్తాను. అలాగే April 1 నుంచి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. April 1 నుంచి ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ అయిపోతుంది కాబట్టి అందులో లైవ్గానే నేను మీకు ఇంకేదన్నా కరెంట్ అఫైర్స్ ఉంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను. అలాగే చూడండి, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అన్న. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది మమ్మల్ని ఇంకా ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయడానికి అనేది సపోర్టివ్గా అనేది ఉంటుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, థ్యాంక్ యూ. దిస్ ఈస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.